Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. భారీ వర్షాలతో ఏలూరు కృష్ణా జిల్లాల మధ్య వరద ప్రభావం నెలకొంది. కలపర్రు టోల్గేట్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వరద ప్రభావం ఉంది. రామలేరు వద్ద వాగుకు గండిపడినట్లుగా తెలుస్తుంది. హైవేపై గండ్లు కొట్టి వరద నీటిని తొలగిస్తున్నారు సిబ్బంది. భారీ వర్షాలతో ఏలూరు కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామిలేరు వద్ద వాగుకు గండిపడడంతో హైవేపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావం ఏలూరు జిల్లా పైన కూడా పడుతోంది. ఈ రెండు సరిహద్దులు ఏవైతే ఉన్నాయో నూజివీడు అటు దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి ఈ బోర్డర్లో ఎక్కడైతే ప్రతి చోట కూడా ఉన్నటువంటి చెరువులు అలాగే వాగులు ఉప్పొంగడంతో ఆ నీరు హైవే పైకి చేరడంతో ఉదయం నుంచి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎటు చూసినప్పటికీ కూడా నీరే కనిపిస్తోంది. పంట పొలాలు, హైవే రోడ్లు అన్నిటిపైన కూడా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. వర్షం మళ్లీ కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కురిసినటువంటి వర్షాలతోటి రామిలేరు పొంగడం, ఆ నీరంతా కూడా ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ఆయా ప్రాంతాల్లో అప్పనవీడులో అనేక కాలనీలు మునిగాయి. అలాగే హనుమాన్ జంక్షన్ లో ప్రాంతంలో కూడా చెరువులు గండ్లు పడడంతో ఇప్పుడు హైవే పక్కన కూడా నీరు ఇలా తన్ని పెట్టుకుని హైవేల పైకి రావడానికి సిద్ధంగా ఉంది. వీటి కింద అన్ని కూడా పంట పొలాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైవే పైకి నీరు చేరడంతో బొమ్మలూరు వద్ద ఉదయం నుంచి కూడా వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లేవారు, అలాగే విజయవాడ నుంచి ఈ రాజమండ్రి వైపు వచ్చేటటువంటి వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ జేసీబీల ద్వారా డివైడర్లను మధ్యలో కట్ చేసి ఆ నీటిని తొలగించేటటువంటి పనులు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ, ఏలూరుకు సంబంధించినటువంటి ఏలూరు జిల్లా ఎస్పీ కూడా నూజివీడు ఆయా ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆ వరదల్లో చిక్కుకున్నటువంటి అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 60 మందిని కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్ దాటే వరకు కూడా ప్రతి చోట కూడా భారీ వర్షం కురుస్తూ ఉండడం, ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువు గట్లు వీక్ గా ఉండి గతంలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసి వాటిపైన ఒత్తిడి పెరిగి ఎక్కడికక్కడ గండ్లు పడిపోతున్నాయి. ఆ ప్రభావం కృష్ణా జిల్లా నుంచి నీరంతా కూడా ఇటు రామిలేరు, ఓ పక్క బుడమేరు, మరో పక్క తమ్మిలేరు ప్రాంతాల నుంచి ఇటు ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం, అంటే ఈ నీరంతా కూడా కొల్లేరులోకి చేరుతుంది. ఆ క్రమంలో ఆ పంట పొలాలను ముంచెత్తుతోంది, ఇళ్లను ముంచెత్తుతోంది, హైవేలను ముంచెత్తుతోంది, అనేక మంది నిరాశ్రయులు చేస్తోంది. మళ్లీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అనేక సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి బొమ్మలూరు వద్ద రహదారిని పునరుద్ధరించేటటువంటి పనిలో పడ్డారు. అలాగే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పెదపాడు మండలంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని అక్కడ వరద నీటిలో చిక్కుకున్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో కూడా నీట మునిగినటువంటి కాలనీల్లో ఉండేటటువంటి వారిని హై స్కూల్ ప్రాంతానికి తరలించి అక్కడ వారికి భోజన వసతులు, నివాసాలు అన్ని కూడా కల్పిస్తున్నారు. మొత్తానికి ఎటు చూసినప్పటికీ కూడా వరద నీరు అనేదే కనిపిస్తూ ఉంది. వర్షం లేదా వరదతోటి ఇటు ఏలూరు జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని నూజివీడు, గన్నవరం, అటు దెందులూరు నియోజకవర్గాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు ఆదివారం కావడంతో స్కూళ్లు లేకపోవడం కొంత ఉపశమనం కలిగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే
మరొక 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల ఈ వరద నీరంతా కూడా గండ్లు పడి చెరువుల్లో చేరడంతో అవి ఎప్పుడు గండ్లు పడి ఇళ్లను ముంచెత్తుతాయనేటటువంటి ఒక భయాందోళన అయితే కనిపిస్తోంది. రామిలేరు విషయంలో కూడా అదే జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా వరద వచ్చి పడడం, అదే సమయంలో వాహనదారులు ఆ నీటిలో ఇరుక్కుపోవడంతో తర్వాత ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువ చేరుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వర్షాలు పడితే అటువంటి పరిస్థితి కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రావణి. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.